ఈ వీడియోలో మనం చికెన్ ఫ్రై రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక లెమన్ని 1/2 చెక్క వరకు దీనిలో పిండుకోవాలి, గింజలేమీ లేకుండా. ఇంకా తర్వాత వీటన్నిటిని చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకున్నాక దీనిని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత పొయ్యి మీద ఇలా ఒక కళాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి పెద్దదైతే 1, చిన్నదైతే 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1 రెబ్బ కరివేపాకు, అలానే 2 పచ్చిమిర్చిని ఇలా బారుగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటన్నిటిని చక్కగా కలుపుకొని దీనిని వేగనివ్వాలి. ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ని మొత్తం చక్కగా కలుపుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 to 3 మినిట్స్ చక్కగా దగ్గరుండే కలుపుకుంటా వేగించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ముక్క చల్లారిన తర్వాత గట్టి పడకుండా ఉంటుంది. 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండే కలుపుకుంటా వేగించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి దీనిలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. స్టార్టింగ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు దీని మీద మూతను పెట్టేసేసి చక్కగా ఉడికించుకోవాలి. చికెన్ని మధ్య మధ్యలో మూతను తీస్తా కలుపుకుంటూ ఉండాలి. దీనిలోంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటాయి. అందులోంచి వచ్చిన వాటర్తోనే చికెన్ చక్కగా కుక్ అయిపోతుంది. మళ్ళీ మూతను పెట్టేసేసి మధ్య మధ్యలో మూతను తీస్తా కలుపుకుంటూ ఉండాలి. ఈ చికెన్ మొత్తం చక్కగా ఉడికి ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ అలా పడుతుంది. మధ్య మధ్యలో మూతను తీస్తా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత ఒక్కసారి ఇక్కడ ముక్క ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాను. ఇక్కడైతే చక్కగా ఉడికింది. ఒకవేళ మీకు ఇంకా ఆ వాటర్తోనే ఉడకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసి చక్కగా ఉడికించుకోండి. ఉడికిన తర్వాత అది ఫ్రై అయిపోతుంది. ఇంకా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు ధనియాల జీలకర్ర పొడిని, అలానే 1/2 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిని చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా దీని మీద మూతను పెట్టేసేసి ఒక 2 to 3 మినిట్స్ ఈ మసాలాలతో కూడా ఫ్రై అవనివ్వాలి. ఇంకా అలానే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా చికెన్ అనేది ఇక్కడ చక్కగా పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. చూడండి మంచిగా ఇక్కడ అడుగు కూడా ఎక్కువ ఏమీ మాడలేదు. ఇక్కడ ముక్క కూడా చక్కగా క్రిస్పీగా లోపల జ్యూసీగా సూపర్గా ఉంది. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ చికెన్కి ఆనియన్ అలానే లెమన్ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.